హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఇప్పుడే అందిన వార్త, వీటి ధరలు భారీగా పెంపు జనవరి 1 నుంచి అమలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త సంవత్సరం 2025లో అడుగు పెట్టనున్నాయి. సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో కొత్త రూల్స్ మార్పులు అమల్లోకి వస్తుంటాయి. ఇక ఈ కొత్త ఏడాది తొలి రోజు నుంచే చాలా మార్పులు నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలలో మార్పులపై ప్రజలపై అదనపు భారం పడనుంది. గ్యాస్ ధరలు, జీఎస్టీ, వస్తువుల ధరల పెంపు, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి కీలకమైన ఆర్థిక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది మీ జేబును చిల్లు పడేలా చేయవచ్చు. మరి ఈ అంశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. గత 5 నెలలుగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతూ వచ్చాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ల ధరలు మారలేదు. అయితే ఈసారి భారీ మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్. 2025 జనవరి 1వ తేదీ నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలతో ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన కీలక మార్పులు రానున్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి సేకరించే డిపాజిట్ల నియమాలలో మార్పులు, లిక్విడ్ ఆస్తులను ఉంచే శాతం, డిపాజిట్లకు బీమా వంటివి మారనున్నాయి. యూపీఐలో మార్పులు. డిజిటల్ పేమెంట్లో యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ 123 పేను రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చింది. అయితే ఈ ట్రాన్సాక్షన్ల పరిమితిని 5,000 నుంచి 10,000కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే యూపీఐ 123 పే అనేది స్మార్ట్ ఫోన్లతో పాటు ఫీచర్ల ఫోన్లలోనూ అందుబాటులోకి రానుంది. వస్తు సేవల పన్ను జీఎస్టీ రేట్లు పెంపు. 2025 జనవరి 1వ తేదీ నుంచి భారత్లో వ్యాపారాలు కఠినమైన జీఎస్టీ నిబంధనలతో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జీఎస్టీ పోర్టల్లోని భద్రతను పెంచేందుకు పన్ను చెల్లించే వారందరికీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. 180 రోజుల కంటే పాతవి కాని బేస్ డాక్యుమెంట్లపైనే ఇక ఇవే బిల్లులు జనరేట్ చేస్తారు. మోసాలు అరికట్టేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.